అందరికీ హలో అండి. గత ఎపిసోడ్లో నరకాసురుడి గురించి చెప్పుకున్నాం కదా. తప్పు చేసిన కొడుకుని చంపిన జైరస్ సినిమాలు ఇలాంటి కథల నుంచి పుట్టినవేనని అనిపిస్తుంది నాకు. అదే కృష్ణావతారంలో కొడుకుని చంపాల్సిన పరిస్థితి వచ్చింది కదా విష్ణుమూర్తికి. అవతార ప్రయోజనం చేకూరాక వరాహమూర్తి యోగనిద్రలోకి వెళ్లి నిద్రలేచే సమయానికి భూదేవి ఆయన్ని సేవించిందని తెలిసి వరాలు ఇస్తానన్న స్వామితో ఆవిడ 2 బిడ్డలు కావాలంది. నేను తమోగుణంలో ఈ వరాలివ్వలేను అని స్వామి అన్నా వినలేదు. దాంతో మొదటివాడు పుట్టి నరకలోకం అయ్యాడు. రెండోవాడు నరకుడు పుట్టి దేవతల తల్లి అదితిని కూడా హింసపెట్టిన అసురుడయ్యాడు. ఈ దుష్టుడికి తన తల్లి వల్ల తప్ప ఇంకెవరి వల్ల ఆపదలేని వరం ఉంది. వాడు ప్రాగ్జ్యోతిష్పురానికి రాజై కిరాతకులతో స్నేహం చేసి త్వష్ట ప్రజాపతి కూతురైన చతుర్దశి కన్యను వివాహం చేసుకుని భగదత్త అనే కొడుకుని కన్నాడు. ఈ కథలో వచ్చే పేర్లను కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అర్థాలు చివర్లో చెప్తాను. వీడికున్న వరానికి మినహాయింపుగా వధ జరగాలంటే యుగాలు మారాల్సి వచ్చింది. ఇప్పుడు ద్వాపర యుగంలో ఆ నరకుణ్ణి చంపేందుకు వెళ్తున్న శ్రీకృష్ణుడితో తానూ వస్తానంది సత్యభామ. సుకుమారివి వద్దు రావద్దు అని కృష్ణుడన్నా వినలేదు. దాంతో సత్యభామ సమేతుడై శ్రీకృష్ణుడు నరకాసుర వధ చేసేందుకు గరుడ వాహనంపై వెళ్లాడు అని మనం చెప్పుకున్నాం కదా. విష్ణుమూర్తి పంచ ఆయుధాలు అయిన పాంచజన్యం అనే శంఖం, సుదర్శన చక్రం, సార్గం అనే ధనుస్సు, కౌమోదకి అనే గద, నందకం అనే ఖడ్గము అనుసరించాయి. గరుత్మంతుడు రెక్కలాడించగా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం వినిపించింది. గరుడు రివ్వని ఆకాశంలోకి ఎగిరినప్పుడు రవ్వంతైనా తొడకలేదు మన సత్యభామ. మరోవైపు నారదుడి ద్వారా విషయం అర్థమైన నరకాసురుడు తనకి కాపలాగా మురాసురుణ్ణి పెట్టుకున్నాడు. దుర్గాలను దాటి తన నగరానికి వచ్చిన ఈ మురాసురుణ్ణి వాడి 7 కొడుకులని ఎవ్వరూ ఓడించలేరు అనే నమ్మకం వాడిది. ఎందుకంటే మురాసురుడు జలదుర్గంలో ఉంటూ నీటిలో నిద్రించగలడు. పెద్ద జడ ఉన్న 5 తలల క్రూరుడు. ఈలోగా సత్యభామతో గరుత్మంతునిపై ఆకాశ మార్గాన ప్రాగ్జ్యోతిష్యాన్ని చేరాడు శ్రీకృష్ణుడు. ఆ పట్టణం పర్వత దుర్గాలతో, శస్త్రదుర్గాలతో, వాయుదుర్గాలతో, జలదుర్గాలతో, అగ్నిదుర్గాలతో దృఢంగా ఉండి నురాసురుని మాయాపాశాలచే పరిరక్షింపబడి దుర్భేద్యమై ఉంది. శ్రీకృష్ణుడు చిటికెలో తన గదాదండంతో పర్వత దుర్గాలను ముక్కలు ముక్కలు చేశాడు. బాణ సమూహంతో శస్త్రదుర్గాల సమూహాన్ని ఛేదించాడు. వాయు, జల, అగ్ని కోటలను చక్రంతో కొట్టి నాశనం చేశాడు. ఆరి భయంకరుడైన అరవిందాక్షుడు మురాసురుని పాశాలను ఖడ్గంతో ఖండించాడు. గదలతో ప్రాకారాలను కొట్టి యంత్రాలను పడగొట్టాడు. రాక్షసుల హృదయాలు భేదిల్లేలా, ముల్లోకాలను మూర్ఛిల్లజేసేలా కఠోర ధ్వని కల పాంచజన్యమనే తన శంఖాన్ని పూరించాడు. ప్రళయకాలం నాటి కాలమేఘ గర్జన వంటి ఆ పాంచజన్య ధ్వనిని విని 5 తలలు గల మురాసురుడు నిద్రమేల్కొన్నాడు. ఆవులించి లేచి నీటిలో నుండి బయటికి వచ్చి శ్రీకృష్ణుణ్ణి చూశాడు. అగ్నిజ్వాలలాగా మండుతూ పంచభూతాలతో కూడిన అన్ని లోకాలను తన 5 నోళ్లతో మృంగబోతున్నాడా అన్నట్టుగా నోరు తెరుచుకుని శ్రీకృష్ణుణ్ణి సమీపించి గలగల గంటలు సవ్వడి చేసిన జడలతో తన శూలాన్ని గరుత్మంతుడిపై ప్రయోగించి భూమ్యాకాశాలు దత్తరిల్లేలా గర్జించాడు. దురదూర బరువీడు బిరుసున హరిహరి నీలు నిలువు మనుచు నసురయు గదినిన్ మూరముర దివిజుల హృదయము మెరమెర ఇదే ఎడగుడనుచు మెరసెను హరియున్. ముందుకు దురదురగా పరిగెత్తుకు మెరమెరా వస్తూ గర్వంతో కృష్ణ నీలు నీలు అక్కడే నీలు నీలు అంటూ ఆ మురా అనే అసురుడు మురారిని సమీపించాడు. అంతటా శ్రీహరి గరుత్మంతుడిపై ఉంటూనే మురాసురుడు ప్రయోగించిన ఆ శూలాన్ని మధ్యలోనే ఒడిసిపట్టుకుని 3 ముక్కలుగా విరిచేశాడు. ఆ రాక్షసుడి ముఖాల మీద బలంగా నాటేలా బాణాలను ప్రయోగించాడు. మురారి మీద తన గదను ప్రయోగించాడు. దాన్ని తన గదతో 1000 ముక్కలయ్యేలా విరక్కొట్టి మురారి చక్రం ప్రయోగించి అతడి 5 తలలను అవలీలగా ఖండించేశాడు. తండ్రి మరణానికి దుఃఖించిన మురాసురుని 7 కుమారులు తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావనుడు, వసుడు, నభస్వంతుడు, అరుణుడు శోకోద్రిక్తులై శ్రీకృష్ణుణ్ణి సంహరిస్తామని నరకాసురుడి చేత ప్రేరేపింపబడ్డారు. బాణాలు, శక్తి, గద, రకరకాల కత్తులు, శూలం మొదలైన ఆయుధాలను కృష్ణుడి మీద ప్రయోగించారు. ఆ ఆయుధాలన్నింటినీ పరాక్రమంతో నేలపాలు చేస్తూ నిరాటంకంగా బాణాలను ప్రయోగించి శ్రీకృష్ణుడు ఆ రాక్షసుల చేతులు, కాళ్ళు, కంఠాలు ముక్కలై క్రింద పడేలా ఖండించాడు. నరకాసురుడు ఆశ్చర్యపోయి రోషంతో శ్రీహరిని దూషించాడు.
తనను తాను పొగుడుకున్నాడు. కృష్ణుడి పరాక్రమాన్ని తిరస్కరించాడు. కుండలాలు మొదలైన అనేక ఆభరణాలు ధరించి గొప్ప తొండాల ఏనుగుల గుంపులతో యుద్ధరంగానికి బయలుదేరాడు. నరకాసురుడు నీలవర్ణంతో శోభిస్తున్న రణకోవిదుడైన శ్రీకృష్ణుణ్ణి చూశాడు. ఆయన గరుత్మంతుడి మూపుమీద భార్య సత్యభామతో ఆసీనుడై ఉండి చంద్రబింబం మీద మెరుపుతీగతో కూడిన మేఘంలా ప్రకాశిస్తూ ఆవిడతో సంగ్రామ విశేషాలు సంభాషిస్తున్నాడు. లేడికన్నుల అందాల రాశి శ్రీకృష్ణ ఇష్టసఖి సత్యభామ నరకాసురుణ్ణి సమీపించడం చూసి ఆలస్యం చెయ్యకుండా తొందరగా వడివడిగా వాలుజడ ముడివేసుకుంది. చీరముడి బిగించింది. భూషణాలను సరిచేసుకుంది. పైట సవరించుకుంది. ముఖచంద్రుడు కాంతులీనుతుండగా తన కాంతుడు శ్రీకృష్ణుడి ముందు నిబ్బరంగా నిలబడింది. ఆవిడ సిద్ధమవడం చూసిన శ్రీకృష్ణుడు, భామా, లేమా, మేము రాక్షసులను గెలవలేమా? నీవెందుకు లేచినట్టు? ఇలారా, యుద్ధ ప్రయత్నం ఎందుకో? మాననంటావా? అయితే విలాసంగా ఈ విల్లందుకోమా అంటూ శ్రీకృష్ణుడు దేవతలకు సంతోషాన్ని కలిగించే అవకాశాన్ని, ఘోర వీర రాక్షసుల గర్వాన్ని అణిచివేసే ధనుస్సును సత్యభామ చేతికి అందించాడు. సత్యభామాదేవి కృష్ణధనుస్సు అందుకున్నదో లేదో ఆవిడికి ఎక్కడలేని శక్తి వచ్చింది. గొప్ప తేజో విశేషంతో, మహాప్రతాపంతో వీరలోకానికి తేరి చూడరాని రీతిలో విలసిల్లింది. యుద్ధోత్సాహంతో ఆ నారీమణి వీరధనుష్టంకారం చేసింది. నారీ మొరయించెరిపు సేనారిం ఖణహేతువైన నాదము నిగుడన్ నారీమణి బల సంపన్నారీబాధికము మూర్ఛనంద నరేంద్ర. ఆ నారీమణి సేనలకు అధైర్యం కలిగేలాగా, శత్రువుల ఏనుగులు కూడా మూర్ఛ పొందేలా నారి సారించింది. సౌవర్ణ కంకణ జణ నినదంబు సింజి నీరవముతో జలిమి సెయ్యదాటంగా మణిగణ ధగధగ దీప్తులు కండమండల రుచి గప్పికొనగా ధవళ తరాపాంగ ధళధళ రోజులు బాణజాల ప్రభాపటలి నడప శరపాత ఘుమఘుమ శబ్దంబు పరిపంతి సైనిక కలకల స్వనము నుడుప వీర శృంగార భయ రౌద్ర విస్మయములు గలసి భామిని అయ్యనో కాకయ్యనగా నిషువు దొడుగుట దివచుట ఏయుటెల్లా నెరుగరాకుండనని శేసెనిందువదన. బంగారు కంకణాల ఝణఝణ ధ్వనులు వింటినారి ధ్వనిలో కలిసిపోగా వీరరసము, అందమైన క్రీగంటి చూపుల ధగధగ కాంతులు బాణాల కాంతులను కప్పివేయగా శృంగార రసము, చెవి కమ్మలకు పొదగిన మణులు ధగధగ కాంతులు చెక్కిళ్ల కాంతులపై వ్యాపింపగా భయానక రసము, శరములు ప్రయోగించడం వలన కలిగిన ఘుమఘుమ శబ్దం శత్రు సైన్యాల కలకల ధ్వనులను అణచివీయగా రౌద్రరసం. విస్మయకూటములై ఈ భామగా రూపొందాయా అన్నట్లుగా సత్యభామ బాణం తొడిగి లాగి ప్రయోగించి వేగంగా బాణాలను సంధించి యుద్ధం చేస్తోంది. చంద్రముఖిలాంటి సత్యభామ ఒక పక్క కోపంతో కనుబొమలు ముడివేసే వీరత్వం మూర్తీభవిస్తూ బాణాలను ప్రయోగిస్తూ నరకాసురుణ్ణి నొప్పిస్తోంది. మరొక పక్క అనురాగంతో మందహాసం చేస్తూ శృంగారమే ఆకారం దాల్చినట్లు సొంపైన కన్నులతో సరసపు చూపులు విసురుతూ శ్రీకృష్ణుణ్ణి మెప్పిస్తోంది. తుమ్మిద నీలం ముంగురులతో అలరారుతున్న ఆ సత్యభామ ఎడమపాదం ముందుకు పెట్టి కుడికాలు వంచి చెమటకు తడిసి ముఖాన వ్యాపించిన ముంగురులతో చెవిదాకా లాగిన అల్లెత్రాటిని పట్టుకున్న చేతివేళ్ల గోళ్ల కాంతులతో వైరి సమూహం వైపు గురిచూస్తూ గుండ్రని ధస్సు నుండి వదులుతున్న శరపరంపరలతో శత్రువులను సంహరిస్తూ శోభిల్లుతుంటే ఆవిడ్ని చూస్తూ కృష్ణుడు ఆశ్చర్యపోయాడు. బొమ్మ పెండిండ్లకు బోనుళ్లను బాల రణరంగమునకెట్లు రాదలంచే మగవారి గనినదా మరుగు జేరెడు నింతి పగవారి గెల్వనే పగిది చూసే. రుక్మిణీదేవి బొమ్మల పెండిళ్లకి రమ్మని ఆహ్వానిస్తే పక్కనున్న అంతఃపురానికి వెళ్తే అలసిపోతానన్న సుకుమారి ఇప్పుడు యుద్ధరంగానికి ఎలా వచ్చింది? మగవారిని చూడగానే దాటుకు వెళ్లే ఇంతి పగవారిని గెలవాలని ఎలా చూస్తుంది? బంగారు ఉయ్యాలలు ఎక్కడానికి భయపడే పడది గరుత్మంతుడి వీపుపైకి ఎలా ఎక్కి నిలబడింది? చెలికత్తెల కోలాహలమే వినలేని లతాంగి యుద్ధభూమిలో భేరీల తప్పెట్ల భీకర ధ్వనులను ఎలా ఓర్చుకుంటోంది? నాట్యం తెలిసిన నెమళ్లకు నాట్యం నేర్పించి అలసిపోయే అబల ఎడమపాదం ముందు పెట్టి కుడిపాదం వంచి సంగర రంగంలో శత్రువులని ఇంతసేపు ఎలా అణిచివేస్తోంది? అసలే అసమాన సౌందర్యరాశి, మధురానగరి అంతఃపురవాసి, హంసల మధ్య పెరిగిన వయ్యారి,
బంగారు ఆభరణాల బరువుని వదిలేసే సుకుమారి సౌఖ్యాలకు అలవాటుపడి వీణ తీగలాగి అలసిపోయే కోమలాంగి విల్లు ఎక్కుపెట్టడం ఎప్పుడు నేర్చిందో. తీగలు ఉండే చెట్టు మీదకు ఎక్కలేని తన్వి పెద్దవింటికి నారిని ఎలా సంధించిందో. ముత్యాల గవ్వలాటలు ఆడదామంటే వెయ్యలేననే భామ ఈ బాణాలను ఎలా ప్రయోగిస్తోందో. చిలుకకు పలుకులు నేర్పలేని చిన్నది అస్త్రాలకు వేసే మంత్రాలు ఎలా పలుకుతోందో. మాట్లాడమంటే మాట్లాడాలి మగువ యుద్ధంలో సింహగర్జనలు ఎలా చేసిందో. యుద్ధభూమిలో ఇందరిని ఆశ్చర్యపరిచే ద్విజగదభిరామ, ముల్లూకాలు పొగడదగ్గ సుగుణాల గుణధామ, చక్కదనాల చక్కని చారుభామ, ఓ నా ప్రియప్రేయసి సత్యభామ అని ఆలోచిస్తూ కృష్ణుడు ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. దేవతలనే జయించిన ఆ భీకర రాక్షసులపై అనేక బాణముల తుంపరలు ధారలయ్యేలా ఆ భామ సత్యాదేవి శరపరంపరను ప్రయోగిస్తోంది. రాకేందు బింబమై రవిబింబమై యొప్పు నీరజాతేక్షణ నొమ్మగంబు కందర్పకేతువై ఘనధూమకేతువై ఎనరు భూబోడి చేలాంచలంబు భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై మెరయు నా కృష్ణమై మెలతచాప మమృత ప్రవాహమై ఎనల సందోహమై తనరారు నింతి సందర్శనంబు హర్షదాయి అయి మహారోషదాయి అయి పరగు ముత్తరాలి బాణవృష్ణి హరికి నరికి జూడనందంద శృంగార వీరరసము లోని విస్తరిల్లా. ఒక పక్క పతిపై అనురాగం కురిపిస్తూ మరో పక్క శత్రువుపై పరాక్రమం కురిపిస్తోంది. ఆవిడ నిండు ముఖపద్మము నల్లనయ్యకు చంద్రబింబములాగా, నరకాసురునికి సూర్యమండలంలాగా కనిపిస్తుంది. అందమైన ఆవిడ పైట కొంగు కృష్ణుడికి మన్మధుడి కేతనంలాగా, నరకాసురుడికి ధూమకేతువులాగా కనపడుతోంది. ఆవిడ సౌందర్యం కృష్ణుడికి అమృతధారలను, అసురుడికి అగ్ని శిఖలను చూపెడుతూ మెరిసిపోతోంది. ఆ భామ బాణవర్షాలు హరికి హర్షమును, అరికి మహారోషమును కలిగిస్తున్నాయి. అలా ఏకకాలంలో శృంగార వీరరసాలు ఒలికిస్తూ వీరనారి సత్యభామ విజృంభించింది. ఆవిడ బాణ పరంపరలతో అంత భయంకర రాక్షస సైన్యము ఓడిపోయి గర్వం అణిగి వెన్నుచూపి బెదిరిపోయారు. అప్పుడు నరకాసురుడు, ఓ కృష్ణ, ఇలా వీరపురుషుల ఎదుట ఒక స్త్రీ పౌరుషం ప్రదర్శిస్తుంటే యుద్ధం చేయకుండా కూర్చోవడం నీ మగతనమా? మేము రాక్షసేశ్వరులం, పరాక్రమశాలులైన మగవారిని శాసించే మొగుళ్ళం, కనుక ఆడవారి జోలికి వెళ్ళాం అన్నాడు. మనసుని దోచిన వీరనాని సత్యభామను చూసిన కృష్ణుడు మృదు మధుర అమృతపూరిత పలుకులతో ఆవిడ రణోద్రేకాన్ని శాంతింపజేస్తూ, ఓ కాంతారత్నమా, సకల కళా ప్రవీణమా, కాంచితిరి ఈ రణకౌశలం. రాక్షసరాజు సైన్యం మొత్తం ఓడి పారిపోయింది. మెచ్చుకుంటున్నాను. నీకు కావలసిన ఆభరణాలేవైనా సరే ఇచ్చేస్తాను అంటూ ఇష్టసఖి చేతుల్లో ఉన్న విల్లును తీసుకుని కృష్ణుడు, నరకాసురా, నా చేతి వింటి బాణ పరంపరలతో నిన్ను చీల్చి చెండాడుతాను. ఇవాళ ఇది చూసి దేవకిన్నెర కాంతలు ఎంతో సంతోషిస్తారులే అని శ్రీకృష్ణుడు నరకాసురుడి సైన్యం మీదికి శతఘ్ని అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ధాటికి రాక్షస సైనికులంతా తీవ్ర వేదనలకు లోనయ్యారు. గుర్రాలు కుప్పకూలాయి, గదాఘాతాలకు మదగజాలు నేలకరిచాయి. సైనికుల కాళ్ళు, చేతులు, తలలు తుత్తునియలైపోయాయి. నరకాసురుడి సైన్యం కృష్ణుడి ఎదుట నిలబడలేక, గరుత్మంతుడి రెక్కల విసురు వలన పుట్టిన గాలి వేగానికి నిలువలేక హాహాకారాలు చేస్తూ పారిపోయింది. నరకాసురుడు దేవేంద్రుడి వజ్రాయుధాన్ని తిరస్కరించిన శక్తి అనే ఆయుధాన్ని గరుత్మంతుడి మీద ప్రయోగించాడు. అంతటి దెబ్బకు గరుత్మంతుడు ఏ మాత్రం చెక్కు చెదరక భాసిల్లాడు. మరగజాన్ని ఎక్కి వస్తున్న నరకాసురుడు చక్రాయుధుడి మీదికి ప్రయోగించడానికి శూలాన్ని పట్టుకుని పైకెత్తేలోపునే శ్రీకృష్ణుడు తన చక్రాయుధాన్ని వాడి మీద ప్రయోగించాడు. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి అమావాస్య గడియల్లో ఆ చక్రం రత్నాలు పొదిగిన సరికొత్త కుండలాలతో కూడిన నరకుడి తలను తెగ నరికింది. ఆ తల తెగి తన తల్లి భూదేవితో, అమ్మా, వరాహావతారంలో నేను విష్ణుమూర్తి ఇల్లాలినని చాటి చెప్పేదానవు కదమ్మా, కనీసం నిన్ను చూసైనా దయచూపకుండా ఇదిగో చూడు, శ్రీకృష్ణుడు నా తల త్రుంచాడు అని భూదేవిని తెప్పిపొడుస్తూ నరకాసురుడు యుద్ధభూమిలో నేలకూలాడు. నరకాసురుడి చావు కనులారా కన్నాము, ఇక మనం బ్రతికిపోయాము అని దేవతలు, మునీంద్రులు ఆకాశం నుండి వరుసగా పూలవర్షం కురిపిస్తూ పద్మాక్షుని స్తుతించారు. భూదేవి కృష్ణుడి దగ్గరికి వచ్చింది. అతి విలువైన రత్నాలు పొదిగిన బంగారు కుండలాలను, వైజయంతి అనే వనమాలను, వరుణుడు ఇచ్చిన తెల్లని గొడుగును, ఒక గొప్ప రత్నాన్ని ఇచ్చి నమస్కరించి
భక్తిభావంతో, సర్వభూత స్వరూపుడా, దయతో ఇటు చూడు. ఈ బాలుడు నరకుని కుమారుడు. నీవు తప్ప వేరే దిక్కులేనివాడు, ఆశ్రయం లేనివాడు, తండ్రిలాగా పరాక్రమవంతుడు కాదు. నీ పాదాలనే ఆశ్రయించుకున్నాడు అన్నప్పుడు కృష్ణుడు నరకుని కుమారుడైన భగదత్తునికి అభయమిచ్చి సర్వసంపదలను ప్రసాదించాడు. అనంతరం నరకాసురుని సౌధంలోకి ప్రవేశించాడు. చెరపట్టి తెచ్చిన మాననీయులు, గుణవతులు అయిన 16,000 మంది రాజకన్యలను చూశాడు. ఆ కన్యలు కూడా రత్నకిరీటధరుడైన శ్రీకృష్ణుణ్ణి మిక్కిలి వికసించిన కుతూహలంతో చూశారు. ఆకర్షితులై మోహించారు. పాపాత్ముడైన రాక్షసుడు మనల్ని చెరపట్టాడని ఎప్పుడూ భావిస్తుండేవాళ్లం, కాని వాడి వలనే పద్మాక్షుణ్ణి దర్శిస్తామని అనుకోలేదు అనుకున్నారు. కృష్ణుడు వారిని నరకాసురుని కోశాగారంలో ఉన్న సకల సంపదలను ద్వారకా నగరానికి తరలించాడు. దేవమాత అదితి అంతఃపురానికి వెళ్లి ఆవిడ మణికుండలాలను ఆమెకి సమర్పించాడు. అక్కడ్నుంచి పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు భూలోకానికి తెచ్చి సత్యభామతో తాను విహరించే ఉద్యానవనంలో నాటించాడు. తర్వాత శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తాన ఆ 16,000 భవనాలయందు 16,000 రూపాలతో 16,000 మంది రాజకన్యలను 16,000 రీతులతో శోభిస్తూ శాస్త్రోక్తంగా వివాహమాడాడు. ఆ 16,000 మంది తరుణుల పట్ల సరిసమాన భావాన్ని ప్రదర్శిస్తూ తన సామర్థ్యంతో సుఖంగా జీవించాడు. ఇంతకీ నరకాసురుడు తల్లి వలన మృత్యువుని ఆహ్వానించుకున్నాడా? అవును. అది చెప్పే ముందు నరకాసురుడు ఎవరో అర్థం చేసుకుందాం. నరకాసురుడు ప్రకృతి పురుషుల సంయోగానికి జన్మించినవాడు. తల్లిదండ్రులను మరచి తాను ఉండాల్సిన సహజ స్థితి ప్రాగ్జ్యోతిష్పురాన్ని విడిచి 14 లోకాలకు ప్రతీక అయిన చతుర్దశి కన్యను వివాహం చేసుకున్నాడు. 14 భువనాలకి అధిపతి అయిపోదాం అనుకున్నాడు. తమోగుణంలో పుట్టినవాడు రజోగుణానికి ప్రతీక మురాసురుడితో స్నేహం చేశాడు. ముక్కలు చెయ్యలేని, చెయ్యకూడని ఆకాశం వంటి అదితి కుండలాలను అపహరించాడు. అనేక రాజులను చంపి 16,000 మంది కన్యలను అపహరించి చెరలో పోగు చేశాడు. వారు చివరికి తన తండ్రికి భార్యలయ్యారు. నిజానికి 16,000 మంది 16 కళలకు ప్రతీక. ఈ కళలను ఆరాధించి అదుపులో పెట్టేవాడు ఆ పరమాత్మ కదా. వారు ఆయనతో కలిశారు. అజ్ఞానంలో ఉన్న నరకాసురుడు అమావాస్య కాలానికి ప్రతీక. చీకటికి వెలుగును ఇవ్వవలసింది ఏది? ఇప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయే పదార్థమే ఈ కథలో భూమి. ఆ శాశ్వత పదార్థం భూమి తన వనరులను కాపాడే వారిని కాపాడుతుంది కదా. అందుకే భూమి అంశగా శాశ్వతంగా ఉండిపోయే సత్యంగా సత్యభామగా పుట్టి నరకాసురుడి మరణాన్ని ఆహ్వానించింది. వరాహస్వామి ఇచ్చిన ఆయుధాన్ని విష్ణువు ఒక్కడే తట్టుకోగలదు కాబట్టి చివరికి కృష్ణుడే సంహరించాడు. చీకటిపోయి వెలుగు వచ్చాక నరకాసురుడి కుమారుడు భగదత్తుణ్ణి కృష్ణుడు కాపాడాడు. అన్నట్టు నరకోత్తారక క్షేత్రంగా బాసిల్లి కాలక్రమంలో నడుకుదురుగా మారిన గ్రామం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలంలో ఉందని విన్నాను. కృష్ణానది తీరంలోని నడకుదురుగా నరకాసుర సంహార క్షేత్రంగా, మోక్షపురిగా చరిత్ర ప్రసిద్ధిగాంచిందని, ఇక్కడ కృష్ణానదీ తీరంలో ఉన్న శ్రీ పృథ్వీశ్వర స్వామి ఆలయం చెంతనే ఉన్న పాటలి వనం సందర్శనీయ స్థలమని అంటారు. నరకాసురుడు పృథ్వీశ్వరాలయానికి చేరుకుని కృష్ణానదిలో నిత్యం స్నానమాచరిస్తూ 4,320 రోజుల పాటు ఇక్కడి స్వామిని పూజించాడని అక్కడ స్థల చరిత్ర. నరకాసుర సంహారం అనంతరం పాటలి వనంలో విశ్రాంతి తీసుకున్న శ్రీకృష్ణ సత్యభామలు లక్ష్మీనారాయణ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసినట్టు కూడా చెప్తారు. నరకాసురుడి సంహారం జరిగిన క్షేత్రంగా దేవతల కోరికపై ద్వాపర యుగంలో ఈ ప్రాంతంలో పరమశివుడు భూగర్భం నుంచి ఉద్భవించాడని కథనం. దీని గురించి మీకేమైనా తెలిస్తే మాతో పంచుకోవచ్చు. మరి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సెలవా మరి.